అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర బుధవారం, చైత్రశుద్ధ విదియనే అరుంధతి వ్రతంగా జరుపుకుంటారు. పరమ పవిత్రమైన రోజు. ఇలాంటి రోజు ఈ కథను వినడం వల్ల మనకు సకల సుఖాలు కలుగుతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈ కథ ఈరోజు వినటం మన అదృష్టంగా భావించాలి. ఈ కథ వింటే మరణం దరిచేరదు. 100 యజ్ఞాలు చేసిన మహాపుణ్యం. మరి ఈరోజు ఈ కథను వింటే మన కష్టాలన్నీ తొలగిపోతాయో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలామందికి అరుంధతి నక్షత్రం గురించి అసలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటంటే చాలామందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయ పదం ఇది. అరుంధతి మాత పతివ్రతల్లో ఈమె మొదటి స్థానంలో ఉంటారు. అందుకే నిధిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందకత్య, మహాప్రతివ్రత. వశిష్ఠ మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్యలంతా కూడా అతన్ని చూడడానికి వచ్చారు. ఇక వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే అందంగా తయారు చేయగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవరు అది సాధ్యం కాదని చెప్పారు. పక్క గ్రామమైన మారపల్లె నుండి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మసిలిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వండింది. ఇసుక అందంగా మారింది. వశిష్ఠుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బాగా బోధపడలేదు. ఆమెనే అరుంధతి. తర్వాత వశిష్ఠుడికి అన్నం తినమంటూ అరుంధతి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. ఆ తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడతాడు వశిష్ఠుడు. వాళ్ళను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెప్తాడు. అరుంధతి తన భర్త వచ్చే వరకు తానే చూస్తూ ఉండాలని అనుకుంటుంది. చాలా ఏళ్ళు గడిచిన వశిష్ఠుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దానిని వంకే చూస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు, అమ్మ అరుంధతి, మీ ఆయన ఇన్నేళ్ళైనా తిరిగి రాలేదు, కాస్త ఇది చూడవమ్మా అంటారు. అయినా ఆమె చూపు మరలించలేదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది. తన భర్తను తప్ప పరపురుషుని కన్నెత్తైన చూడని మహాప్రతివ్రత అరుంధతి. అంతటి మహాసాధ్వి అరుంధతి మాత. అంతటి పవిత్రంగా భార్యాభర్త జీవించాలని పెళ్లి తంతులో అరుంధతి నక్షత్రాన్ని చూపించే తంతు ఉంటుంది. ఈరోజు ఈ కథను వినడం, మనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. జన్మజన్మల మహాపాపాలైనా సరే పటాపంచలవుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి ఈరోజు ఈ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. అందుకు ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, స్నేహితులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఇలా అనుకుంటాడు. ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దానిని చూసి ఆవు ఎలా బాధపడడం ఏంటి? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుడి ప్రభావం వల్ల ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ నన్ను 4 పదములలో 3 నశించి ఒక కాలు మాత్రమే నిలిచినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది. నశించిపోయిన 3 పాదాలు శౌచము, తపస్సు, దయ
మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సహవాసం వల్ల శౌచము, సమ్మోహం వల్ల తపస్సు, అహంకారం వల్ల దయ నశించిపోయాయి. ఇలా ఆగు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతితో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు, కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలుతో తన్నాడు. ఆ ఆవు కింద పడిపోయింది. ఒంటికాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడింది. కింద పడిన వాణ్ణి తన చేతిలోని దండంతోని విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. గోవులను చూసినప్పుడు పరిస్థితి మహారాజు వాటి దగ్గరికి వెళ్ళాడు. ఆ గోవును భూమాతగాను, వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి, అమ్మా, మీకు ఎలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మీకు 3 కాళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు? ఎంతటి వారైనా సరే నేను వారిని చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడుతాను చెప్పండి అని అన్నాడు. అందుకు ఆ గోమాత ఇలా అంటుంది. కొందరు కాలమన్నారు, కొందరు కర్మం అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును బాధపెట్టిన వారి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబ్బాలున పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు. అయ్యా, రక్షించండి, నేనే నరిపివేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నేను రావటం వల్లనే ధర్మానికి 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలి అంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడు తన అవతారం చాలించాడు. కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని నిల్చున్నావు. ఇలా కాదు, నాకు అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నువ్వు అందగా నిలబడితే యుగ ధర్మం నిలవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జూలశాలయందు నువ్వు ఉండవచ్చు. ఇంకోది మద్యపానశాలయందు నువ్వు ఉండవచ్చు. ఇంకా 3వది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషుల యందు నీవు ఉండవచ్చు. ఇక 4వ స్థానం వచ్చేసి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు. ఇది కలిపురుషుడు ఇలా అన్నాడు. అరే, 4 స్థానాలలో ఉంచారు, కానీ అక్కడ నేను నిలబడడానికి వీల్లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలు ఎవరు వాటి జోలికి వెళ్ళరు గనక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. సరే, 5వ స్థానం వచ్చి బంగారం ఇచ్చానన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. చాలు మహారాజా, చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. అలా పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు. అలా కలి ప్రభావం వల్ల పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాన్ని అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టం కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన పానంతో దెబ్బతిని పారిపోతున్న లేడీని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వల్లే జరుగుతుంది. అలా లేడీ వెంట పడుతూ ఒక చోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఓ మహర్షి, బాణం దెబ్బతిన్నాన్ని ఇటువైపు వచ్చిందా అంటాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్కి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడిన ఒక పామును తన బాణం కొనతో తీసుకు శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి అతని స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని, నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరు గల మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషయం వల్ల మరణించుగాక అని చెప్పించాడు. ఇక జరిగిన విషయాన్ని శమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం తనకు చేత కాదన్నాడు. ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి,
తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాడు. ఇక గౌరవ కుటుంబ కుసుమం రాజు దగ్గరికి వెళ్ళి కుటుంబం గురించి చెప్పమని చెప్పాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించారు. నేర్పరులైన వడ్రంగులను పిలిపించి వంటి స్తంభంతోనే మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షుల మహర్షులతో తనకి 7 రోజులే స్థలముందని మోక్షం పొందడానికి ఉపయోగించే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు. కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బతికించాలని బయలుదేరాడు. తక్షకుడు అడవిలో కశ్యప మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కశ్యప మహర్షి పరీక్షిత్కి మరణం తప్పదని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తక్షకుడు సర్పాలను బ్రాహ్మణ రూపాల్లోకి మారమని, మంచి సువాసన వెదజల్లే తాజా పువ్వులని, రుచిగా తీయగా ఉండే పండ్లని మోదుగ ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు కూడా ఒంటి స్తంభం మెడలోకి వెళ్ళమని, తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు. ఇక వేదాలను చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు తెచ్చిన పండ్లు పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపం నుంచి 7 రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండుని స్వించాడు. అందులో ముందుగా నల్లగా కనబడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్ని జ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కడిచి వెళ్ళిపోయాడు. తక్షకుడు విషం వల్ల యనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాల్లో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాము. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. అత్రి మహర్షికి అనసూయ యందు బ్రహ్మ శివకేశవుల అంశతో జన్మించిన దుర్వాసుడు, దత్తాత్రేయుడు అనే 3 కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మోత్సవంతో జన్మించాడు. చిన్నతనంలోనే చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుడిని లతలకు, వృక్షాలకు, ఔషధాలకు, నక్షత్రాలకు అధిపతిని చేశాడు. తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి తక్షక పుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. అంతేకాదు చంద్రుడు దేవకులైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞుడైన విద్యాభ్యాసానికి వెళ్ళాడు. గురువును, గురుపత్నిని సేవిస్తూ సర్వి సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి జయించడానికి వెళ్ళారు. బృహస్పతి భార్య తనకు చంద్రుడిపై మోహం కలిగింది. ఆమె కవింపు చర్యలకు యువకుడైన ఆకర్షుడయ్యాడు. గురుపత్ని అది మర్చిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలుగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఇక ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు, దేవతలను గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువల్ల శుక్రాచార్యుడు, రాక్షస వీరులు కలిసి చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తారా విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. 2 పక్షంలో చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అగ్నిరసుడు ఈ సమస్యను ఎలాగైనా సరే పరిష్కరించమని బ్రహ్మదేవుని వేడుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడిని మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు. ఓ అపవిత్రురాల, సిగ్గులేక వేసేలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు. ఆ గర్భం తెచ్చుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారం రంగు గల అందమైన బాలుని ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంలో ఉన్నాడు. ఆ బాలుని చూసిన తర్వాత బృహస్పతి, చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగువు తీర్చడానికి వచ్చిన దేవతలు, మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు. ఇక బ్రహ్మదేవుడు తారను అన్నిటిగా పిలిచి ఆ బాలుడు తండ్రి ఎవరని చెప్పమని అన్నాడు. ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుడి వల్ల పుట్టాడని చెప్పింది.
ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడు ఆనందానికి అద్దులు లేవు. ఆ బాలుడిని తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనం నుండి బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజమూర్తి అయి గ్రహ మండలంలో చోటు సంపాదించుకున్నాడు. సూర్యభగవానుడికి విశ్వకర్మ కుమార్తె సన్యధార వైవస్వతుడు జన్మిస్తాడు. ఆయన ఎవరు మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వ మహామునికి 9 కొడుకులు. వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన డింబక పుత్ర సంతానము పుత్రకామిష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మరో భార్య ఆశ్రయించి కూతురు పుట్టేటట్లు చేయమని చేశాడు. వ్రతాన్ని ఆచరించాడు. ఇక హోత ఎగిరగుండాన్ని సమీపించి కూతురు కలుగాక అని చెప్పి అవిష్యుని సమర్పించాడు. హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మళ్ళీ మనువు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఇక వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. రాజా, కోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అది చెప్పాడు. పూజ్యుడైన వశిష్ఠుడు కూతురు మనోవతో ఏకాగ్రత చిత్తంతో ప్రార్థించాడు శ్రీహరిని. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాలను అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుజనుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది. ఈ సుజనుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి ఆరడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి వేణు పర్వతం దగ్గర కుమారవనం చేరాడు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరి ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కాసికట్టుగానే రాజు వంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుణ్ణి దర్శించాలని కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు. ఆ సమయంలో శివుడి ఒడిలో బాగున్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుంచి గమనించిన మునులు శివ దర్శనానికి సరైన సమాధం కాదని తలిచి బదిలీ వనానికి వెళ్ళిపోయారు. పర్వత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖిని వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎందుకు ప్రవేశించిన స్త్రీలుగా మారిపోగాక అని పలుకాడు. ఆ కారణంగానే సుధనుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధంగా రాజకీయం అంతా శివునుడు తాను స్త్రీ విలాసాలు కలవరుచు తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుడి కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు. రాజకుమార్తె చంద్రుడిని కొడుకును చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార శాస్త్రాలతో బుధుణ్ణి ఆకర్షించి వలపించి పరిణయమాడింది. ఆ బుధ ఎలా దంపతులకు కౌరవుడు జన్మించాడు. కౌరవుడు అందచందాల్లో మన్మధుడికి జయంతుడికి సాటి అయినవాడు. ధైర్యవంతుడు, దానశీలి, సప్త ద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశి ఒక అప్సర కన్య, ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుడితో పురూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ళ తర్వాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి వెళ్ళవలసి వచ్చింది. పురూరవుడు ఉద్ధవుడు ఇలా వివరిస్తూ ఒకచోట సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి పురూరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనకు తాను మైమర్చి అతన్ని చూస్తూ అలానే ఉండిపోయింది. అప్పుడు ఆమెను చూసిన పురూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు. ఎక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఊర్వశి ఇలా అంటుంది. నా పేరు ఊర్వశి. నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణాల వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుడితో పాటు అందచందాలు పరాక్రమాల గురించి విన్నాను అని సమాధానం ఇచ్చింది. గురువురావుడు కూడా అప్సరల అందానికి ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు. తన మందిరంలో ఉంది. తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు పురూరవునిపై కోరిక నెరవేరబోతుందండి అని ఆనందించింది. ఇక ఊర్వశి ఇలా అంటుంది. రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించటం నాకు కూడా ఇష్టమే. కానీ నిరంతరం గొర్రెపిల్లలాగా ఉంటున్నాను.
నేను వీటిని పోషించాలి. వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దిశమ్మలతో నాకు ఎప్పుడు కనిపించదు. నా ఆహారం నెయ్యి, దానికి ఎప్పుడు కొరత రాకూడదు. వీటిల్లో ఏది దొరకకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. ఇక రాజు ఆ నియమాలను కన్యకరించి ఆమెను తన రాజభవనంలోకి తీసుకువెళ్ళాడు. ఊర్వశి, కౌరవులు ఇద్దరు ఒకటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకొని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు. అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపుకు నిద్ర లేచిన ఊర్వశి తన గొర్రెను కత్తితో కోసాం. ఊరూరవుని నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేశాం. కానీ ఆలసి ఒళ్ళు మరిచి మత్తులో ఉన్న కూరముగుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రె పిల్ల నాకు ఎందుకు వెతుకుతుంటే లేవకుండా మా నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకొని నిద్రపోతూ నాకు కౌగిలి వదలటం లేదు. నీతో స్నేహం చేస్తే నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది. ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన కురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తి పట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఊర్వశి డిసెంబర్ 9న కురువుని చూసి, నువ్వు నా నిబంధన పాటించకుండా డిసెంబరుతో కనబడ్డావు. నేను వదిలి వెళ్తున్నానని చెప్పి స్వర్గానికి తిప్పి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవటంతో కురూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరగటం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతి నది తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను మరిచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు. అతని దుస్థితిని చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి కౌరవుని సంతోషపెట్టింది. మరునాడు ఉదయమే నిద్రలేచాడు. రాజుతో ఇలా అంటుంది, నీ అనురాగం ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి. రాజపాలన నీ ధర్మం. సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డనికి తెచ్చి ఇస్తాను. గంధర్వులను కావించు, వారు నిన్ను కర్ణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు. క్రూరవుడు మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు క్రూరవుడని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరాడు. ఫలితంగా వారు ఒక అగ్నికుండానికి ఇచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు. ఊరూరవుడు వేదాయుక్తంగా వేదాలను చేశాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుడిని పొందాడు. ఊర్వశితో అన్ని లోకాలు విహరిస్తూ ప్రజారంజకంగా పాలన సాగించాడు. ఊర్వశి ద్వారా ఇంకొక 5 కుమారులను కూడా పొందాడు. ఊరూరవుడికి ఆయువు, ధీమంతుడు, ఆమాసుడు, విశ్వావసుడు, శతాయువు, జలాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. సకల శుభాలు కలుగుతాయి. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడీ నా అరణితో పారిపోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చియ్యమని అడిగింది. ధర్మరాజును అడిగాడు. ఇక ధర్మరాజు విల్లమ్ములు పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడీని వెంబడించారు. కానీ అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడీకి తగలలేదు. అలా కొంతకాలం ఆ లేడీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది. ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఈ విధంగా అన్నాడు, అన్నయ్య, మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కానీ ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి అని అడిగారు. దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు, నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసుకున్న కర్మే, వేరే ఏమీ లేదు అన్నాడు. ఇక భీముడు నకుల్ని చూసి ఇలా అన్నాడు,
చూడు తమ్ముడు, ఆ రోజు ద్రౌపదిని కొలువులోనికి తీసుకొచ్చినప్పుడు ఆ కౌరవులు నరికి ఉంటే ఈ కష్టాలు దప్పేవి అన్నాడు. దానికి నకులుడు ఇలా అన్నాడు, అన్నయ్య భీమ, అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువు లోపలికి మాట పలికిన మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చాము. అదే అదును కారణం. చూడండి అన్నయ్యలు, ఆ రోజే మాయాజూదమాడిన శకుని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు ఇలా అన్నాడు, తమ్ముడు, ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయో చూడు అన్నారు. ఇక నకులుడు చెట్టు ఎక్కి నరుపక్కల చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు, అయితే నీవు నీరు తాగి మాకు కొన్ని నీళ్ళు తీసుకురా అన్నాడు ధర్మరాజు. ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్లు తాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. అన్న, ఈ తటాకము నాది. నీవు ఈ తటాకంలో నీరు త్రాగాలి అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి. ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా నీళ్లు త్రాగాడు. కొలను బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఇక నీళ్లకు వెళ్ళిన నకులుడు ఇన్నటికీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుని చూసి, సహదేవ, నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఎంతకు రాలేదు. నీవు పోయి చూసిరా అని చెప్పాడు. ఇక సహదేవుడు నకులుడు తీసుకువెళ్ళి నీళ్లు త్రాగడానికి కొలనులో దిగబోయే సమయంలో ఇలా వినిపించింది, మహానుభావ, ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీళ్లు త్రాగు అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు లెక్క పెట్టకుండా కొలంలో దిగి నీరు తాగాడు. నకులునిలాగా స్పృహ తప్పి పడిపోయాడు. పోయిన ఇద్దరు ఎంతకు రాకపోయేసరికి ధర్మరాజు అర్జున్ని చూసి, అర్జున, నీ తమ్ముళ్ళిద్దరూ నీళ్లకు వెళ్ళి ఎంతకు రాలేదు. ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు. ఇక అర్జునుడు కొలను సమీపంలోకి రాగానే ఇలా వినిపించింది, ఎవరైనా ఈ కొనల్లో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగితే స్పృహ తప్పి పడిపోతారు అన్నారు. ఇక అర్జునుడు, ఎవడురా నువ్వు, చాటుగా మాట్లాడుతున్నావు, చూడు నిన్ను సంవరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రసాదించాడు. మరల అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లెక్క పెట్టకుండా కొలంలో దిగి నీరు తాగాడు. అర్జునుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి, భీమా, వెళ్ళిన ముగ్గురు తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు. భీముడు కొలను సమీపించగానే మరల అదే విధానంగా వినిపించింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు? నీకు శక్తులుంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు త్రాగు అన్నది. భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్లు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన తమ్ముళ్ళెవరూ రాకపోవటం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించగానే స్పృహ తప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. అతని హృదయం తల్లడిల్లింది. కొంచెం సేపటికి చేరుకొని చుట్టూ కలయ చూశాడు. అక్కడ ఏమీ ఎదురుగా అడుగుజాడలు కనిపించటం లేదు. వారికై వారు అలా కూలిపోవడానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీళ్లు విషపూరితం అనడానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు. ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులు ఎవరైనా ఇలా చేశారా, కుంతీదేవికి ఏం చెప్పాలి అని అనుకుంటూ కొలంలో దిగాడు. అప్పుడు ఇలా వినిపించింది, ధర్మరాజా, నేను ఒక కొంగను, ఈ కొలను నాది. ఈ తమ్ములు నా మాట వినక ఈ కొనల్లో నీళ్లు తాగి ఇలా స్పృహ తప్పి పడిపోయారు. నువ్వు నా మాట వినక కొలంలో నీళ్లు తాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది గనక ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పి ఈ కొలంలో నీళ్లు త్రాగు అని పలికింది. అయ్యా, కొంగరూపం ధరించిన రుద్రుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన తమ్ములు ఇలా పడిపోరు. నీవు ఎవరు? నీ తలపు ఏమిటి చెప్పు అని అడిగాడు. ఇక ఆ కొంగ ధర్మరాజుతో ఇలా చెప్తుంది, వాస్తవానికి నేను కొంగను కాదు, వీక్షుడను. నీ తమ్ములను నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డారు. నా అనుమతి లేకుండా నీళ్లు తాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివి కలవాడవు కనుక నీళ్లు త్రాగలేదు కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు.
అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పడం నా తరమా? అయినను నాకు తెలిసిన విధానంగా సమాధానాలు చెప్తాను అన్నాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నలు అడిగాడు. సూర్యుడిని ఎవరు అడుగుతున్నారు? సూర్యుడిని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యుడికి ఆధారభూతం ఏంటి అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. సూర్యుడిని ధర్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యుడికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. శ్రోత్రియుడు ఎలా అవుతాడు? పురుషుడికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషుడికి సహాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతులు ఎలా అవుతారో అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. శృతం వల్ల శూద్రుడు అవుతాడు, అనగా వేదం అధ్యయనం వల్ల, తపస్సు వల్ల మహిమలు జపిస్తాయి. పురుషునకు అత్యనికి ధైర్యంగా అతని సహాయం, గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయడం వల్ల బుద్ధిమంతులు అవుతారని చెప్పారు. ఇక యక్షుడు ఎలా ప్రశ్నించాడు అంటే, బ్రాహ్మణుడు దైవభక్తులు ఎలా పొందుతాడు అని. అతనికి సాధుభావం ఎలా ఏర్పడింది? బ్రాహ్మణుడు ఎలా అవుతాడు అని చెప్పాడు. దానికి ధర్మరాజు, వేద పఠనం చేయక దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ట వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరల మయంతో మానవుడవుతాడు. అది సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. జీవమృతుడు అనగా అని యక్షుడు ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు మరణించినట్టే లెక్క అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. భూమి కంటే బరువైనది ఏంటి? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. భూమి కంటే బరువైనది, ఆకాశం కంటే పొడవైనవాడు కన్న తండ్రి, గాలి కంటే వేగవంతమైనది మనసులో కలిగిన చిరుయుక్త గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏంటిది? రూపం ఉండి కూడా హృదయం లేనట్టు ఏది? వేగం వల్ల వద్దనేది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కన్నులు తెరిచి నిద్రించేది శాప, పుట్టిన తర్వాత కదలలేనిది అన్నం, రూపం ఉండి అలానే పాషాణం, వేగం వల్ల వర్తిప్పుడు ఇవ్వరు అది ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ప్రతించారు. బాటసారికి, రోగస్తుడికి, గృహస్థునికి, చనిపోయిన వారికి ఎవరో బంధువు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. బాటసారికి తోటి ప్రయాణికుడు, రోగగ్రస్తుడకు వైద్యుడు, గృహస్థుడికి మంచి భార్య, చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ధర్మానికి ఆధారం ఏమిటి? నీతికి ఆశయం ఏమిటి? దేవలోకములకు మార్గమేది? సుఖించుటకు మూలమేది అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కర్ణ స్వభావం ధర్మానికి మూలం. దానం చేయటం వలన కీర్తి వస్తుంది. సత్యం పలుకుటయే దేవలోకానికి పోవుటకు మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. నరునకు ఆత్మ ఏది? దైవికమైన చుట్టం ఎవరు? అతను ఏ ఆధారంతో జీవిస్తాడు? నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. ఉత్రుడే నరుని యొక్క ఆత్మ, భార్య దేవుడి చుట్టము, అతనికి జీవం పోయాలి అంతే. దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళా ఇలా వర్ణిస్తాడు. ధర్మంలో గొప్పతనం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పుడు చెడిపోదు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. అహింస పరమధర్మం. యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచి వారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు.
అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ఈ లోకమునకు దిక్కు ఎవరు? అన్నం జనం ఎందుకు సంభవిస్తున్నాయి? విషమనగా ఏంటి? స్వార్థకారణం ఏది సమయం? అది ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. మంచివారే ఈ లోకానికి నిప్పు, నీరు, అన్నం మేఘం వలన సంభవిస్తాయి. బ్రాహ్మణుని ధనం విషతుల్యం. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే స్వార్థమునకు వచ్చే సమయం అని సమాధానం వచ్చాడు. ఇక యక్షుడు మళ్ళీ ఎలా ప్రశ్నించాడు. మనిషి ఏడు వదిలిపెడితే సమజన ప్రియుడు, శోకం లేనివాడు, ధనం కలవాడు సుఖి అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మం వదిలిపెడితే సర్వజన ప్రియుడవుతాడు. కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు. క్లోబి కాని వాడు సజ్జనుడవుతాడు. అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. పురుషుడు ఎవరు? అత్యంత ధనం కావాలి ఎవరు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ఎవడు కీర్తిమంతుడో అతనే పురుషుడు. ప్రియుడు అప్రియుడు, సుఖ దుఃఖములు, జరిగినవి జరగబోయేనవి ఎవరు సమయముగా చూసినదో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీ తమ్ములను వాళ్ళ ప్రాణం తిరిగి ఇచ్చేదని కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నా తమ్ములు నకులకు ప్రాణములో తిరిగి ఇమ్ము అన్నాడు. దానికి యక్షుడు ఇలా అన్నాడు. అదేమిటి? మీ బాంజులు వదిలిపెట్టి నకుల్ని కోరుకున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు, అయ్యా, నా తల్లి కుంతీదేవి కుమారుల్లో నేను జీవించి ఉన్నాను. నా తండ్రి రెండో భార్య మాతృపుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతన్ని కోరుట ధర్మం కదా అన్నాను. ఇక యక్షుడు, ధర్మరాజా, నీ ధర్మానికి నెచ్చాను. నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరమిచ్చాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుంచి లేచినట్టు లేచారు. ఇక ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నీవు మామూలు యక్షుడవు కావు. నీవు ఎవరో చెప్పుము అని ప్రార్థించాడు. దానికి యక్షుడు, ధర్మరాజా, నేను యమధర్మరాజును. నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, శౌచము, దానము, తౌతము, శనము, కీర్తి, వివేకము, నాయకమూర్తులు పై గుణములను ఆశ్రయించినప్పుడే దుర్గతి పొందుతాను. నీవు కోరిన వరాలు ఇస్తాను, అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజు ఇలా అన్నాడు. యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరతిని ఒక లేడీ అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపము అని అన్నాడు. ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, నేనే ఆ లేడీని. నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణి నేనే తీసుకువచ్చాను. ఇదిగో అరణ్ణి తీసుకో అని అరణిని తిరిగి ఇచ్చాడు. ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు. పాండవులారా, అరణ్యవాసం పూర్తయింది. ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉన్నది. అజ్ఞాతవాస సమయంలో మీరు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరు గుర్తించకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు, దేవతలలో అధిదేవుడవైన నీ దర్శనం కంటే నాకు కావలసిందేముంది? నా మనసు ఎల్లప్పుడూ ధర్మ మార్గాలు చరించేలా, క్రోధము, మోహము వంటి దుర్గుణాలు ఉన్నా దరిచేరకుండా వరం ప్రసాదించు అన్నాడు. ఇక యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక ధర్మరాజు అరణిని బ్రాహ్మణుడికిచ్చి అతని ఆశీర్వాదం పొందాడు. ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు ఈ కథ విన్న వీరంతా ఎంతో అదృష్టవంతులు. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.